ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, ఇంట్లో తమలపాకు చెట్టు వాడిపోతే అరిష్టం అంటారా? అది అంటే ఏదైనప్పటికీ కూడా ఇంట్లో ఈ తమలపాకు వాడిపోవటం అనుకోండి, లేదా తులసి వాడిపోవటం, ఇలాంటివి ఏదైనా సరే అంటే మన పెద్దోళ్ళు పూర్వీకులు అయితే కనుక వాడిపోయింది అనే పదాన్ని కానీ చనిపోయింది అనే పదాన్ని కాకుండా నిద్రించామని, మా ఇంట్లో తులసి నిద్రించింది, మా ఇంట్లో మంచిగా పెరిగిన తమలపాకు చెట్టు నిద్రించింది అని అంటే వాడటం కానీ ఇలా నిద్రించిందన్న అసలు పదం అనేది అవి చనిపోయాయని, అంటే వాడిపోయింది అని కూడా అంటుంటారు కదా, మామూలుగా తులసి చెట్టు వాడిపోయింది లేదంటే అంటే అది అసలు ఇప్పుడు మనం అంటున్నాం. కానీ అసలు సంప్రదాయం తెలిసిన వాళ్ళు కానీ మన పూర్వీకులు కానీ ఇప్పటికీ కూడా మీరు పల్లె ఏదైనా సరే చిన్న చిన్న బోళ్ళ వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వాడిపోయిందని కానీ చనిపోయింది కానీ అనరు. సో నిద్రించింది అంటారు. సో అలా కొన్ని కొన్ని పదాలు ఇప్పుడు హఠాత్తుగా మాల తెగిపోయినా కూడా వాళ్ళు వాడే పదాలు వేరుంటాయి. సో అంటే డైరెక్ట్గా వీళ్ళు నెగిటివ్ చెప్పరు. నిద్రించిందంటే మనం కూడా నిద్రిస్తాం కదా. సో అది అందుకని ఆ పాజిటివ్నెస్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా వాడిపోయింది, వాడిపోవటం అంటే ఇంకా వికాసం ఆగిపోయినట్టే కదా. సో అందుకని నిద్రించింది అంటారు. సో ఆ రకంగా ఉంటాం. అయితే ఇది చెడుకి సంకేతమా లేదా మంచికి సంకేతమా అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా ఎప్పుడైనా సరే బాగా మంచిగా పెరిగినది ఏదైతే చెట్టు ఉందో అది హఠాత్తుగా కనుక వాడిపోతే లేదా నిద్రించిందే ఖచ్చితంగా ఇంట్లో ఎవరికొకరికి త్వరలో కొంత అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా మనం కొత్తగా చెట్టు తీసుకొచ్చాం, నాట్యం, అది పెరగకుండా మధ్యలోనే వాడిపోతే దాన్ని అంత పట్టించుకోగల. అంటే నీళ్లు పోయకపోతే కూడా అంటే అదే దానికి తగినంత నీళ్లు అనేది ఒకటి, లేదా వాళ్ళు పెట్టిన మట్టి కరెక్ట్గా లేకపోయినా అప్పుడు వీళ్ళేమి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెట్టు అన్నాక దానికి సరైన గాలి అవన్నీ కూడా మనం చూడాలి. సో దానికి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఎంతో కొంత చక్కగానే ఎదుగుతున్నది, అప్పుడు ఈ రకంగా వాడిపోతేనే దానికి ఏదైనా సరే చెడు అనేది. అంతే తప్ప అన్నిటికీ ఉత్తిపుణ్యాన్న మనం మరీ మనసు పాటు చేసుకోవాల్సిన అవసరం కానీ అనుమానంతో మరింత కుంగిపోవటం కానీ అవసరం లేదు. సో ఖచ్చితంగా ఏదైనా సరే చాలా మనం ఇప్పటికీ మనకి ఏదైనా సరే ఒక చెట్టు అంత మనిషి కూలిపోతే మనం బాధపడుతూ ఉంటాం కదా. సో అది చెట్టైనా అంతే, ఇంకోటైనా అంతే. అలా కాకుండా అది మొగ్గలో మరి ఏమంటే మొలకెత్తుతున్న కొత్తలోనే అది వాడిపోయింది అంటే కనుక ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో మనం దానికోసం అయితే కనుక మరీ అంత బెంగ పడక్కర్లేదు. తిరిగి దాని స్థానంలో మరొక మొక్క తెచ్చుకుని పెంచుకోవటం అనేది లేదు. మాకు ఎవరిని ఇంకా మీరు ఎంత చెప్పినా కానీ మా భయం మాకు ఉందండి అలా వాడితే అని ఏదైనా సరే అనుకుంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి దగ్గర ఒక 3 సోమవారాలు నేతితో దీపం పెట్టి, అమ్మ ఏదైనా సరే దానివల్ల వచ్చే చెడు ఏదైనా ఉంటే ఆ చెడుని తొలగించాను మనసులో అనుకుని అలా 3 సోమవారాలు లక్ష్మీదేవి దగ్గర నేతితో దీపం పెడితే అన్ని బాధలు తొలగుతాయి. గురుగారు, వాడిపోయిన చెట్టుకి నీళ్ళు పోస్తే మళ్ళీ వెలవెలబోతూ ఇలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని చెట్లు, అంటే వాటిని కూడా నిద్రించాయి అని పరంగా తీసుకోవచ్చా లేకపోతే ఎలా అంటే సాధారణంగా మనకి ఎప్పుడైనా సరే అది ఏదైనా సరే వాడిపోయిన చెట్టు అప్పుడప్పుడు కొన్ని అవి అంటే మొండి చెట్లు ఉంటాయి. అంటే కొన్ని వేలతో సహా పెడితేనే బతికే మొక్కలు కొన్ని ఉంటాయి. కేవలం కొమ్మ తీసుకొచ్చి పెట్టినా కూడా బతికే మొక్కలు కొన్ని ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాడిన మొక్క కూడా మళ్ళీ చిగురించే అవకాశాలు అయితే లేకపోలేదు, చిగురించడానికి అవకాశాలు ఉన్నాయి బాగానే. అందుకే ప్రతి వాడిపోయిన మొక్క కూడా పూర్తిగా అది ఇంకా పనికిరాదు అని చెప్పడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. సో వాడిన మొక్క మళ్ళీ చిగురించే పరిస్థితి కూడా తలెత్తడానికి అయితే అవకాశం అయితే కనుక ఉంది. అయితే తమలపాకులు అన్ని వాతావరణాల్లో బాగా పెరగదు అది. సో మారేడు దళాలు కూడా అంత తేలిగ్గా పెరగవు. ఈ తులసి మొక్క అనేది ఏంటంటే ఎంత తొందరగా గుబురు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అంతే తొందరగా అది వాడిపోవటం లేదా నిద్రించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే కనుక అందుకే మనం శిశిరం అంటాం. శిశిరం అంటే కనుక అవన్నీ కూడా ఇంకా రాలిపోతుంటాయి ఈ మొక్కలు లాంటివి. సో అవి ముడుచుకున్నట్టు అయిపోతాయి. అందుకని అలాంటి శీతాకాలంలో ఈ మొక్కలు సాధారణంగా కొంత ఇలా వాడిపోవటం కానీ నిద్రించే పరిస్థితి కానీ మరింత ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది.